తెలంగాణ రాజకీయాల్లో మరొక కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. నిన్న ఆయన బీఆర్ఎస్ భవన్ వేదికగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఆర్టీసీలో ఉచిత మహిళలకు సంబంధించిన ప్రయాణం ఏదైతే కొనసాగిస్తున్నారో ఆ ప్రయాణికులలో కూడా చాలా మంది బస్సుల్లో కూర్చుకొని వాళ్ళంతా కూడా బస్సులో ప్రయాణిస్తూనే ఉల్లిపాయలు తీస్తున్నారు, అల్లం అక్కడ శుభ్రం చేసుకుంటున్నారు, ఇతరత్ర ఇంట్లో చేసుకునే పనులు మొత్తం కూడా అక్కడ బస్సులో చేసుకుంటున్నాడు కేటీఆర్ మాట్లాడుతూ కొంత ఎక్స్టెన్షన్గా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే మహిళా కమిషన్ ఈ విషయంలో సీరియస్గా రియాక్ట్ అయింది. మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఆగస్టు 24న కమిషన్ ముందు హాజరు కావాలని ఆదేశించింది. బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణంపై కేటీఆర్ వ్యాఖ్యలకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల ఇప్పటికే విచారం వ్యక్తం చేశారు కేటీఆర్. ఆయన ట్విట్టర్ ద్వారా దాంతో పాటుగా మరొక ప్రెస్ మీట్లో కూడా మహిళలకు నేను కొంత ఆలాపనగా ఆ రకంగా మాట్లాడాను,